ఎంపీ దగ్గుమల్లా ప్రసాదరావు మొదటిసారిగా కుప్పంలో పర్యటించారు. అయితే ఈ సందర్భంగా కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరులోని తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని, జిల్లాల్లోని రైల్వే సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. చిగురుగుంట గోల్డ్ మైన్స్ గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని కూడా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. కుప్పంలో వచ్చిన ప్రథమ ఉద్దేశం ఏంటంటే చక్కగా మంచి మెజారిటీతో గెలిపించిన ఈ ప్రజలందరికీ కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను. తర్వాత మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ప్రామిస్లన్నింటినీ కూడా అవి ఊరికే ప్రామిస్ చేయలేదు, వాటిని అన్నింటిని కూడా ఆచరణలో తీసుకొస్తాం. దానికి కాను మేము చేస్తున్న ప్రయత్నాలు ఏంటని చెప్పి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. గెలిచిన ఉత్సాహం ఇద్దరికీ చాలా బాగుంది. అందరూ కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు. సో నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పిన తృప్తితో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు మండలం చూద్దాము, ఆ సమస్యలు కనుక్కుంటాం. తర్వాత సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా నేను అడ్రస్ చేస్తాను. తర్వాత నా దగ్గరకు వచ్చిన అర్జీలు ఏమైనా స్టేట్కి సంబంధించి ఉంటే ఇక్కడ ఎమ్మెల్సీ గారికి పంపిస్తాను. సో మేము అట్లాగే చిత్తూరులో నా ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాన్నే సర్వీస్ సెంటర్ అనొచ్చు. ఇద్దరు మనుషులు కూడా పెడుతున్నాం. మెయిల్ ఐడి క్రియేట్ చేసి అందరికి మెయిల్ అడ్రస్ ఇస్తాం. ఎవరున్నా సమస్యలు సెంట్రల్ స్కీమ్కి సంబంధించి కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఇంకేదైనా నేను నా తరఫున సాల్వ్ చేయాల్సి ఉంటే అక్కడికి మెయిల్ పెట్టచ్చు. లేదా పర్సనల్గా కూడా వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.